వందనాలు తండ్రి. ఈనాడు ప్రభా, ఈ క్షణమున ప్రభా మేము ఏ విధంగా ఉన్నాము అంటే అదంతా కేవలం నీ దయా, నీ కృప తండ్రి. మా మంచితనం ఏమీ కాదు నాయనా, అయ్యా మా గొప్పతనం ఏమీ కాదు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సమయాన ప్రభా మన నీ దాసుడు ప్రభా నీ పక్షాన నిలవబడి ప్రభా నీ మాటలను ప్రభా మన మాకు బోధిస్తూ ఉంటుండగా నా తండ్రి మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, నిజంగా నువ్వు మాట్లాడితే మా మనస్సులు, మా నిర్ణయాలు, మా ఆలోచనలు ప్రభా మారుతాయి ప్రభా, మార్చుకోగలుగుతాం ప్రభా. తండ్రి దయచేసి ప్రభా మీరు ప్రభా మా అందరితో సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. మేమేమేమి సరి చేసుకోవాలో ప్రభా అవి సరి చేసుకోవడానికి మీరు కృప చూపించండి. మేమేమేమి నేర్చుకోవాలో మేము నేర్చుకోవడానికి కృప చూపించండి తండ్రి. మా తప్పులను ప్రభా, మా ఒప్పులను ప్రభా మాకు మీరు బయలుపరచండి. మేము ఏ విధంగా ఉండాలో ప్రభా, ఏ విధంగా ఉండకూడదో నా తండ్రి దయతో కృపతో ప్రభా మీరు మాకు బయలుపరచండి నైనా. అయ్యా నైనా మీరు అక్కడ సమీపంగా ఉందని వింటూ ఉన్నాం ప్రభా. మైన ప్రతి చోట కూడా ప్రభా మీరు చెప్పినటువంటి సూచనలు కనపడుతున్నాయి తండ్రి. దయ ఉంచి కృప ఉంచి మీరు మాతో మాట్లాడి ప్రభా మమ్మలను ప్రభా మేము నీకు నచ్చినట్టుగా ప్రభా మైన మార్చుకోవడానికి, మలుచుకోవడానికి తండ్రి నీ అడుగుజాడల్లో మేము అడుగులు వేస్తూ ప్రభా నేను ఘనపరచడానికి, నీ రాజ్యాన్ని స్థాపించడానికి మీరు మాకు సహాయం చేయండి నాయనా. ఈ ప్రశస్తమైన మీ సమయాన్ని ప్రభా మన దయ ఉంచి కృప ఉంచి మీరు మాతో మాట్లాడమని ప్రభా మమ్మల్ని అందరినీ దేవా మీ వాక్కు చేత ప్రభా మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామముని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నమాట. ఆమోసు పుస్తకం 7వ అధ్యాయం 9వ వచన భాగంలో ఇక్కడ ఇస్సాకు సంతతి గురించి, ఇశ్రాయేలుల ప్రతిష్టత గురించి, అదే రీతిగా యెరోబాము కుటుంబం గురించి దేవుడు ఇక్కడ ఒక వర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ వర్తమానం అంటే అక్కడ రాయబడినటువంటి మాట, ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడదును అని దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు యెరోబాము ఇంటి వారికి ఈ వర్తమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు యెరోబాము ఇంటి వారి మీద ఖడ్గము చేత పట్టుకొని యెహోవా వారి ఇంటి వారి మీద పడతానని మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్న మాట. చూడండి, యెరోబామును ఏర్పరచుకున్నది దేవుడే. యెరోబామును తన ప్రజల మీద స్వాస్థ్యముగా దేవుడు ఎన్నుకున్నది ఆయనే. కొంచెం తగ్గింది మైక్, లోపల సౌండ్ తగ్గి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట, యెరోబాము ఇంటి వారి మీద పడదును అన్నాడు. ఎలా పడతాడంటే ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడతానని ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు యెరోబాము ఎవరు? యెరోబాముకున్నటువంటి లక్షణం ఏంటి? యెరోబామును ఎందుకు ఆయన ఖడ్గము చేత వారి ఇంటి మీద పడతానంటున్నాడు అని మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట. అసలు యెరోబాము గురించి మనం చూద్దాం. చూడండి, మొదటి రాజుల పుస్తకం 11వ అధ్యాయం. మొదటి రాజులు 11వ అధ్యాయం. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. తీసరా 29 నుంచి మనం చదువుకుందాం. ఒకసారి 28 నుంచి చదవండి. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చెయ్యవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా
నియమించెను, నిర్ణయించెను. చూడండి ఇక్కడ రాయబడినటువంటి మాట, యరొబాము ఎలాంటి వాడంట? బలాఢ్యుడై ఉన్నాడు, పని యందు శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడు. యోసేపు ఇంటి వారి మీద అతనిని సొలొమోను రాజుగారు ఏం చేశారంట? అధికారిగా నియమించాడు. ఎంతో పని చేయటం యందు శ్రద్ధ కలిగిన వాడు, బలాఢ్యుడు, చక్కగా యుద్ధము చేయగలిగిన వాడు. అంత బలాఢ్యుడైనటువంటి యరొబామును సొలొమోను యోసేపు ఇంటి వారి మీద అధికారిగా నియమించాడు. తర్వాత చూడండి అక్కడ రాయబడిన మాట, అంతటా యరొబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా సిలోనీయుడును ప్రవక్తనేగు అహియా అతనిని మార్గమందు కనుగొనెను. అహియా క్రొత్త వస్త్రములు ధరించుకొని ఉండెను. వారిద్దరు తప్ప పొలములు మరి ఎవడును లేకపోయెను. చూడండి ఇక్కడ ఒక ప్రవక్త కనపడుతున్నాడు. ఎవరైనా? అహియా అనేటువంటి ప్రవక్త కనపడుతున్నాడు. యరొబాము యెరూషలేము నుండి బయలువెళ్ళి సిలోనీయుడైనగు ప్రవక్తయగు అహియా అతనిని మార్గమందు కనుగొన్నాడు. కనుగొని ఇతడు అహియా అనేటువంటి ప్రవక్త ఎలాంటి వస్త్రాలు వేసుకున్నాడంట? నూతన వస్త్రాలు, కొత్త వస్త్రాలు వేసుకొని యరొబామును కలుసుకోవడానికి వెళ్ళాడు. ఈ అహియా అనేటువంటి ప్రవక్త అతని దగ్గరికి వెళ్ళగానే ఈ నూతన వస్త్రాలు తీసేసి ఆ నూతన వస్త్రాలు చింపాడు. 12 పీలికలుగా చీల్చి 12 ఆ యొక్క పీలికలు ఎవరికి ఇచ్చాడు? యరొబాముకి ఇచ్చాడు. యరొబాముకి ఇస్తున్నప్పుడు యరొబాముతో చెప్తున్న మాట, ఇదిగో ఈ 12లో 11 నీకు ఇస్తున్నాను అని చెప్తూ ఏం చెప్తున్నాడు అక్కడ అంటే, ఇదిగో ఇశ్రాయేలులో 12 గోత్రములు ఉన్నాయే, 12 గోత్రములు నీకు అప్పగించబోతున్నాను. 12 గోత్రం మీద దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. 12 గోత్రం మీద దేవుడు నిన్ను అధికారిగా, రాజుగా నియమించబోతున్నాడు. మరి ఒకటి ఎవరికయ్యా అంటే దావీదుతో చేసిన వాగ్దానం ఉందే, ఆ వాగ్దానాన్ని బట్టి తన కుమారుడైన సొలొమోనుకు ఆ ఒక్క గోత్రాన్ని అప్పగించబోతున్నాను. ఆ ఒక్క గోత్రం మీద దావీదు కుమారుడైన సొలొమోనుకు రాజుగా ఉండబోతున్నారు. ఆ 11 గోత్రాలను నీకు అప్పగించబోతున్నాను అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ మాట్లాడుతున్నాడు. ఎన్ని గోత్రాలు? హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాట చూడండి, చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేయబోతున్నమాట. కింద చదవమా. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యరొబాముతో ఇట్లను, ఈ 10 తునకలను నీవు తీసుకునుము. ఇశ్రాయేలుల దేవుడైన జనులను విడిచిపెట్టి నడవకని ఉన్నారు గనక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొని అందున ఇశ్రాయేలు గోత్రముల నుండి వానికి ఒక గోత్రము ఉండనెత్తును. ఒక గోత్రాన్ని దేవుడు కొట్టివేశాడు. ఈ 12 గోత్రములు లేకుండా ఒక గోత్రాన్ని దేవుడు కొట్టివేసి ఒక గోత్రాన్ని సొలొమోనుకు అప్పగించి 10 గోత్రాలు ఎవరికి ఇచ్చాడంట? యరొబాముకి ఇచ్చాడు. యరొబాముకి ఇచ్చి యరొబామును అధికారిగా నియమించాడు దేవుడు. సొలొమోను చేతిలో నుంచి రాజ్యాన్ని తీసివేసి యరొబాముకు దేవుడు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యరొబాముకు దేవుడు అప్పగించింది, దేవుడే రాజ్యాన్ని అప్పగించాడు. యరొబామును దేవుడు హెచ్చించాడు. యరొబాము పనిలో నైపుణ్యత కలిగిన వాడిని దేవుడు తెలుసుకున్నాడు. యరొబాము బలాఢ్యుడని దేవుడు తెలుసుకున్నాడు. అందుకే అతనికి నమ్మకమైన వాడని యరొబాముకు దేవుడు రాజ్యాన్ని
10 గోత్రాల వారిని అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఆమోసు పుస్తకంలో మరి ఎందుకు యెరోబాముతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు? నేను ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడబోతున్నాను అని దేవుడు ఎందుకు ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడని మనం పరిశీలన చేస్తే, ఈ రాత్రి దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. ఎందుకు యెరోబాము ఇంటి వారి మీద దేవుడు పడబోతున్నాడు? యెరోబామేమో యెహోవా దృష్టికి న్యాయముగా నడుచుకున్నాడు, యెహోవా దృష్టికి నీతిగా బ్రతికాడు, యెహోవా దృష్టికి బలాఢ్యుడిగా, పనిలో నమ్మకమైన వాడిగా కనపడ్డాడు. అందుకే యెరోబాముకు 10 గోత్రాల దేవుడు అప్పగించాడు. మరి యెరోబాము ఇంటి వారి మీద ఖడ్గము చేత పట్టుకొని పడతానని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అని మనం పరిశీలన చేస్తే, దేవుడు చాలా స్పష్టంగా నీతున్నతో మాట్లాడుతున్నాడు. యెరోబాముతో ఒక మాట చెప్పాడు దేవుడు. చదవండి మాట 37, 38. ఆ మాట చదువుమా. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయిచు ఇశ్రాయేలు మీద రాజువై ఉందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన యెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. హల్లెలూయా. చూడండి, దావీదుతో మాట్లాడిన దేవుడు దావీదును ఎత్తి చూపుతూ యెరోబాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెరోబాము, నీవు నాకు అనుకూలముగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నా ఆజ్ఞలు నా కట్టడలు అనుసరించి నీవు నడుచుకున్న యెడల దావీదు కుటుంబాన్ని స్థిరపరిచినట్లుగా నేను నీ కుటుంబాన్ని నీ సంతతిని స్థిరపరిచి నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు యెరోబాముతో దేవుడు. ఇంతగా మాట్లాడిన యెరోబాముతో మాట్లాడిన దేవుడు ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడదను అన్నాడు దేవుడు. ఖడ్గం చేత పట్టుకున్నవాడు ఊరికే వదిలిపెట్టాడు, ఎవరిని దొరికితే వారిని చంపేస్తాడు. అంతటి దేవుడు యెరోబాము గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో, దావీదును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు దీనిని స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. నువ్వు వారి మీద రాజుగా ఉంటావు, నువ్వు వారిని పరిపాలిస్తావు. అందుకే నీవు నాకు ఇష్టమైన జీవితాన్ని కొనసాగించు అన్నట్లుగా దేవుడు యెరోబాముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఎందుకు యెరోబాము మీద ఖడ్గం చేత పట్టుకొని పడదని అన్నాడు అంటే ఆ మాట చూడండి. అదే 1 రాజుల పుస్తకం 12వ అధ్యాయం 27 నుంచి చదవండి. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టమో. చూడండి, యెరూషలేములోనికి వెళితే వీరు మరలా తిరిగి రారు అని గుర్తించినటువంటి యెరోబాము, మీరు యెరూషలేములోనికి మీరు తిరిగి వెళ్ళడం బహు కష్టం కాబట్టి, అంత దూరం వెళ్ళడం కష్టం కాబట్టి మీరు అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు అని గుర్తించి యెరోబాము ఏం చేశాడంట? 2 దూడలు తయారు చేయించాడు. 2 దూడలు తయారు చేయించి ఎక్కడ పెట్టాడో చూడండి అన్నమాట. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇది అని చెప్పి, ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. దాని వరకు ఈ 2లో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. చూడండి, దేవుడు ఏం చెప్పాడు? ఒకటి ఎక్కడ పెట్టాడంట? ఒకడు బేతేలులో పెట్టాడు, ఒకటి
చూడండి, ఇతడు బేతేలులో దేవుని మందిరం ఉంచవలసిన వాడు దేవుని మందిరంలో ఒక విగ్రహారాధన సంబంధమైన ఒక దూడను లేదా ఒక బొమ్మను తయారు చేసి బేతేలులో పెట్టాడు. బేతేలులో పెట్టి జనులు దాన్ని పూజించటానికి ప్రేరేపించాడు. ఇతడు ప్రేరేపణ కలగజేశాడు. అందుకే దేవుడు యెరోబాము కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. యెరోబాము ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడబోతున్నాను అన్నాడు. దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నమాట. ఒకప్పుడు నిన్ను పిలుచుకున్నది నీ దేవుడు, ఒకప్పుడు నిన్ను ఆశీర్వదించింది నీ దేవుడు, ఒకప్పుడు నిన్ను పెంట కుప్పలో నుంచి లేవనెత్తింది నీ దేవుడు, ఒకప్పుడు అనారోగ్య స్థితిలో నుంచి బాగు చేసింది నీ దేవుడు. ఆ దేవుని మరిచిపోయి విగ్రహారాధన సంబంధమైన వాటిని పూజిస్తున్నట్లయితే యెరోబాముతో మాట్లాడిన దేవుడు, యెరోబాము కుటుంబంతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి స్పష్టంగా నీ కుటుంబంతో మాట్లాడబోతున్నాడు. జాగ్రత్త అనే దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యెరోబామును కనుగొన్నది దేవుడే, యెరోబామును రాజుగా నియమించింది దేవుడే, యెరోబామును బలపరిచింది దేవుడే. కానీ యెరోబాము కుటుంబంతో ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఖడ్గము చేత పట్టుకుని యెరోబాము ఇంటి వారి మీద పడబోతున్నాను. ఎందుకయ్యా ఆ కుటుంబాన్ని ఏర్పరచుకుంది నువ్వే కదా అంటే, ఆ కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉందంటే ఇశ్రాయేలులో పాపము చేయటానికి కారణమైన కుటుంబము యెరోబాము కుటుంబం. ఆ మాట చదవండి కింద. మరియు అతడు ఉన్నత స్థలమును కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. మరియు యెరోబాము యూదా దేశమందు జరుగుచున్న ఆ ఉత్సవము వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరప నిర్ణయించి బలిపీఠము మీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలములను యాజకులను బేతేలునందుంచెను. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసమున 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నియమించి ధూపం వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. చూడండి, ఒక అన్ని దేవతల బలిపీఠాన్ని ఎక్కి బలులు అర్పించటానికి ఇశ్రాయేలు పాపం చేయటానికి దారి తొలగిపోవటానికి గల కారణం యెరోబాము కుటుంబం. అందుకే యెరోబాము గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము కుటుంబం మీద నేను పడబోతున్నాను. అందుకే చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట అదే 1 రాజుల పుస్తకం 14వ అధ్యాయంలో దేవుడు అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట. 14వ అధ్యాయం 7వ వచనం నుంచి చదవండి. నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినదేమనగా, అహియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. అహియా, నీవు వెళ్ళి యెరోబాముతో మాట్లాడవలసినది ఏమనగా, యెరోబాముకు తెలియజేయవలసినది ఏమనగా, యెరోబాముతో స్పష్టంగా నువ్వు చెప్పవలసినది ఏమనగా, ఇదిగో నీకు తెలియజేయబోతున్నది ప్రతిదీ కూడా యెరోబాముకు స్పష్టంగా తెలియజేయి అని దేవుడు అహియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనుల నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నన్ను అధికారిగా నియమించి తిని. హలో, నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో నేను జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాను. పనికి రానివాడిగా ఉన్నప్పుడు నిన్ను పనికొచ్చే పాత్రగా నేను ఎన్నుకున్నాను. ఇదిగో అహియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, నువ్వు యెరోబాము దగ్గరికి వెళ్ళాలి. అందుకే దేవుని ప్రజలారా, దేవుడు మాట్లాడుతున్నమాట, నిన్ను దేవుడు హెచ్చించినప్పుడు ఆ హెచ్చింపుకు తగినట్లుగా బ్రతకడం నేర్చుకోవాలి.
దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు గర్వంతో అహంకారంతో బ్రతికినట్లయితే మన జీవితాలు యెరోబాము కుటుంబంతో మాట్లాడిన దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన జీవితాలు ఒకప్పుడు దేనికి పనికిరానిగా ఉండేవి, కానీ దేవుడు అక్కడ ఏం చేశాడు? యెరోబామును హెచ్చించి ఇశ్రాయేలు మీద అధికారిగా నియమించి 8వ వచనం, దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండినను, నా ఆజ్ఞలను గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయలేదు. ఒకప్పుడు నువ్వు చాలా బలాఢ్యుడిగా ఉన్నావు, పనిలో నైపుణ్యత కలిగిన వాడిగా ఉన్నావు. నేను ఎన్నుకున్నాను, అభిషేకించాను, రాజుగా నియమించాను. కానీ రాజుగా అభిషేకించబడిన తర్వాత జనులను నువ్వు పాడు చేసింది నీవు, జనుల విగ్రహారాధన వైపు మళ్ళింది నీవు, జనులను లోకంలోనికి లాగి పాపం చేయడానికి కారకుడవైన నీవు నా సేవకుడైన దావీదు వలె నువ్వు ప్రవర్తించలేదు అని దేవుడు అహీయ ప్రవక్తను పంపి యెరోబాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ మాట చాలా స్పష్టంగా రాయించిన మాటలు ఉన్నాయి. 9వ వచనం, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేనూ అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి యువతల దేవతలను పోత విగ్రహములను పెట్టుకుని నాకు కోపము పుట్టించి ఉన్నావు. ఎందుకు ఇంతగా నువ్వు భయంకరంగా ప్రవర్తిస్తున్నావు? యెరోబాము, నిన్ను ఇంతగా హెచ్చించిన దేవుని మరిచిపోయి విగ్రహారాధన చేస్తున్నావు. అవి ఒట్టి విగ్రహములయ్యా, అవి నీకు ఉరిగా మంచబడుతున్నాయి. నాకు బహు కోపము పుట్టించి ఉన్నావు. ఆ కోపము కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు కోపము తెచ్చుకొని ఆమోసు ప్రవక్త ద్వారా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెరోబాము యెహోవా ఖడ్గము చేత పట్టుకుని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. ఎందుకయ్యా అంటే యెరోబాము ఇంటి వారు యెహోవాకు కోపం పుట్టించారు. యెహోవాకు కోపం పుట్టించే పనులు మనం చేస్తున్నట్లయితే నిన్ను హెచ్చించిన దేవుడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు, నిన్ను గొప్ప చేసిన దేవుడు అంటున్నమాట. నీవు నాకు కోపం పుట్టించేతివి గనక ఖడ్గము చేత పట్టుకొని నేను నీ మీద పడబోతున్నాను. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఒకవేళ యెరోబాము కుటుంబం వల్లే మన కుటుంబాలు ఉన్నట్లయితే జాగ్రత్త కలిగి జీవించమని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో ఆశీర్వదించబడిన తర్వాత, వర్ధిల్లింపబడిన తర్వాత, మనకున్న అనారోగ్యం పోయిన తర్వాత, మనకున్న బలహీనతలు తొలగిపోయిన తర్వాత ప్రశాంతంగా బ్రతుకుతున్న వేళ దేవుని మరిచిపోయి విగ్రహారాధన వైపు జీవిస్తున్నట్లయితే దేవుడు ఈ రాత్రి నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెరోబాము కుటుంబం మీదకి ఖడ్గం పట్టుకొని వారి కుటుంబం మీద పడతానని సెలవిచ్చిన దేవుడు నీ కుటుంబం పేరు దేవుని దృష్టికి రాకమునిపే జాగ్రత్త పడమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ మాట చదవని కింద, కాబట్టి యెరోబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలుల వారిలో అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. హల్లెలూయా. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. పెంట ఊడ్చేటప్పుడు మనం కొంచెం పెట్టి కొంచెం ఊడవం. ఎందుకు? స్మెల్ వస్తుందని చెప్పి పెంట అంతటిని కూడా మనం ఒకటేసారి ఊడ్చి బయట పాడేస్తాం. అలాగని దేవుడు యెరోబాము కుటుంబం గురించి మాట్లాడుతున్నమాట. ఒకడు పెంటను ఊడ్చివేయినట్లుగా యెరోబాము సంతతి వారిలో శేషించిన వారిని ఏ మగ సంతానము లేకుండా నేను ఊడ్చివేస్తాను అంటున్నాడు దేవుడు. అందుకే దేవుని సంగమా, మన దేవుడు నమ్మదగినవాడు. మాట ఇస్తే మాట తప్పని దేవుడు. అది కీడైనా మేలైనా
అది చేస్తానంటే చేయగలిగిన దేవుడు, మనం నమ్మిన దేవుడు. ఒకవేళ మనసు తెప్పుకొని పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొంది ప్రభా నన్ను క్షమించవా అని అడిగితే క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు మనము నమ్మిన దేవుడు. అందుకే దేవుని సంగమా, యెరోబాము చేసిన పాపాన్ని బట్టి యెరోబామును ఎన్నుకున్న దేవుడే యెరోబాము సంతతిలో మగ సంతానము లేకుండా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు? యెరోబాము చేసిన పాపాన్ని బట్టి నేను ఖడ్గము చేత పట్టుకుని యెరోబాము ఇంటి వారి మీద నేను పడుదును. పడి ఏం చేస్తున్నానంటైనా మగ సంతానము లేకుండా దేవుడు ఊడ్చి వేస్తాడంట. పంట కుప్పను ఒకడు ఊడ్చి వేసినట్లుగా యెరోబాము సంతతిని నేను ఊడ్చి వేస్తాను అన్నాడు. నీ దేవుడు నిన్ను చేతులెత్తి దీవించాలే తప్ప ఖడ్గం చేత పట్టుకుని నీ మీద పడకూడదన్న ఉద్దేశంతో ఈ రాత్రి మరొకసారి దేవుడిని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. సరిచేసుకుంటే సరిచేయబడతావు. సరిచేసుకోకుండా జీవితంలో ఎవరేం చేస్తారులే, ఏమవుతుందిలే అనుకుని జీవితాన్ని కొనసాగించుకున్నట్లయితే ఆమోసు ప్రవక్త ద్వారా యెరోబాము కుటుంబీకులతో మాట్లాడిన దేవుడు నీ కుటుంబంతో నీతో మాట్లాడక మునిపే మార్పు చెంది బ్రతకమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి ఆ మాట. సమూయేలు పుస్తకం మొదటి సమూయేలు 8వ అధ్యాయం, మొదటి సమూయేలు 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. మాకు న్యాయము తీర్చుటకై 8వ అధ్యాయం 6వ వచనం, 8వ అధ్యాయం మొదటి సమూయేలు 8వ అధ్యాయం 6వ వచనం. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండిన గనక సమూయేలు యెహోవాను ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఇశ్రాయేలుల ప్రజలు సమూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు న్యాయం తీర్చడానికి మాకు ఒక రాజు కావాలన్నాను. ముగించబోతున్నాను. రాజు కావాలన్నారు. రాజు కావాలంటే అది సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉన్నప్పటికీ అతడు యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అతను అంగీకరించి, పలానా మనిషి నీ దగ్గరికి వస్తున్నాడు, అతను అభిషేకించాలని దేవుడు చెప్పాడు. 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బొడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలపు పోసి అతన్ని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. సమూయేలు సౌలు రాగానే అభిషేకించి ఇదిగో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలుల మీద అధిపతిగా నిన్ను నేను అభిషేకించబోతున్నాను, నియమించబోతున్నాడు అని తైలపు కొమ్మిని తీసుకుని తైలము సమూయేలు సౌలు మీద పోసి అభిషేకించి అధిపతిగా నియమించాడు. తర్వాత అధిపతిగా నియమించిన తర్వాత ఇశ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు చదవడం ఆ మాట 13వ అధ్యాయం. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట. 13వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రంగపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూసి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకుని అతనికి వందనములు చేయటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవటయో నిర్ణయ కాలమున నువ్వు రాకపోవటయో ఫిలిస్తీన్లు మిక్మాసులో కూడి ఉండటయో నేను చూసి ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి బలి అర్పించితిని నేను. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట, దేవుడు ఇశ్రాయేలుల మీద అధికారిగా సౌలును దేవుడు అభిషేకించాడు సమూయేలు ద్వారా. అభిషేకించబడిన తర్వాత సమూయేలు ఏం చెప్పాడు? నువ్వు గిల్గాలునకు వెళ్ళి నేను వచ్చేంత వరకు నువ్వు 7 దినాలు ఆగమన్నాడు. ఆగమని చెప్పిన తర్వాత 7 దినాలు ఆగాడు.
7వ దినమున సమూయేలు కాస్త రావటం ఆలస్యం అవటం ద్వారా సౌలు ఏం చేశాడు? బలి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. నిన్ను హెచ్చించిన దేవుని మాటను వినాలే తప్ప ఏమాత్రం కూడా తృణీకరించకూడదన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడో గార్ధవములు వెతకడానికి వచ్చిన నిన్ను తండ్రికి విధేయత కలిగిన వాడిగా ఉన్నావని దేవుడు నీ మనసును తెలుసుకుని నిన్ను అభిషేకించి ఇశ్రాయేలు మీద అధికారిగా నియమిస్తే, అధికారిగా నియమించిన దేవుని మాటను ధిక్కరించిన వాడు సౌలు గారు. అందుకే దేవుని ప్రజలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఈ స్థితిలో నిన్ను ఉంచింది దేవుడు, ఆరోగ్యంగా ఉంచింది నీ దేవుడు, సమాధానంతో కలిగి జీవించగలిగిన దేవుడు, సమాధానం ఇచ్చి నడిపిస్తున్న దేవుడు. నీ జీవితంలో ఆశీర్వదించబడిన తర్వాత ఆశీర్వాదాల వైపు చూసి నువ్వు దేవుని మాటను ధిక్కరించినట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాట. చదవడం ఆ మాట 15వ అధ్యాయం. ఇక్కడ కూడా 15వ అధ్యాయంలో కూడా దేవుడు అమాలేకీయులను హతము చేయమంటే అతడు హతము చేయకుండా తన జీవితంలో యెహోవా మాటను ధిక్కరించినట్లుగా మనం చూస్తున్నాం. చూడు ఆ మాట 15వ అధ్యాయం 16వ వచనం. సమూయేలు, నీవు మాటలాడ పనిలేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములను శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. ఎక్కడో ఉన్నటువంటి నిన్ను దేవుడు నిన్ను లేవనెత్తి ఇశ్రాయేలు మీద శిరస్సుగా నియమించాడు, అధికారిగా నియమించాడు. కానీ నువ్వేం చేసావు? ఆయన మాట ధిక్కరించావు. లేదు సమూయేలు గారు, నేను సమస్తాన్ని నాశనం చేశాను, దేవుడి మాట చెప్పాను, దేవుడు చెప్పినట్లుగా నేను చేశానంటే సమూయేలు అంటున్నాడు, ఎడ్ల రంకెళ్ళు ఎక్కటివి, పోటెళ్ళ రంకెలు ఎక్కటివి? ఇదిగో రాత్రి దేవుడు నాతో చెప్పిన మాట వినుము అనగానే సౌలు అన్నాడు, చెప్పుమయ్య అనగానే సమూయేలు చెప్పిన మాట, ఆ మాట కింద చదవండి. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అలుపుడుగా ఉన్నప్పుడు శిరస్సు వైతివి, అభిషేకించును. మరి యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయము, వారు లగుమయ్యే వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేదవనెను. అందుకు సౌలు, ఆ మాట నవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గములో పోయి అమాలేకుల రాజైన అగాగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకే జనులు శపితమగు గొర్రెలను ఎడ్లను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చితురని సమూయేలుతో చెప్పాడు. అందుకు సమూయేలు తన సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, ఒకసారి ఆలోచించేయి. బలులు ఆయన కోరలు, బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుటయే శ్రేష్టము. ఆలోచించేయి. దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు? అందుకే యెహోవా ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడబోతున్నాడు. అందుకే దేవుని సంఘమా, దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. సమూయేలు మీద దేవుడు వాగ్దానం చేసి సమూయేలు ద్వారా సౌలును అభిషేకిస్తే సౌలు ఏం చేశాడు? యెహోవా మాట వినవలసిన వాడు యెహోవా మాట వినకుండా స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని, సొంత బుద్ధిని ఆధారం చేసుకుని ఇశ్రాయేళ్ల మీదకి పాపాన్ని నెట్టివేశాడు. పాపాన్ని నెట్టివేసి ఏం చేశాడు? అక్కడ మాట వినవలసిన వాడు బలి అర్పించటానికి ముందుకు వెళుతున్నాడు. అందుకే దేవుని సంగమా, బలి అర్పించుట కంటే యెహోవా మాట అయినటి శ్రేష్టము. ఆలోచించము ఒకసారి. కానుక సమర్పించుట కంటే ఆయన మాట వినుటయే శ్రేష్టము. నీ కానుక ఎవరికి కావాలి? అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట, ఇచ్చే కానుక కంటే ఇచ్చే మనసే
ప్రధానమైనది. మనసు బాలేనప్పుడు, నీ మనసు నీ బుద్ధి బాలేనప్పుడు నువ్వెంత కానికిచ్చినదంతా కూడా వ్యర్థమే. సౌలు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీ బుద్ధి ఏం బాలేదు బాబు. అందుకే నిన్ను త్రోసివేసి నీ పొరుగువాడైనటువంటి దావీదుకు రాజ్యాన్ని దేవుడు అప్పగించబోతున్నాడు. అబ్బాయి, ఎందుకు ఇలా చేస్తున్నావు? అందుకే దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఈ భక్తి జీవితంలో యెహోవా ఖడ్గము చేత పట్టుకుని యరొబాము ఇంటి వారి మీద పడబోతున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా కోపాద్రేకముతో సౌలుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడక మునిపే జీవితాలు మార్చుకొని సరిచేసుకొని ఆయన సన్నిధిలో అనుకూలముగాను, ఆయన దృష్టికి యథార్థముగాను మనము నడుచుకున్నట్లయితే యెహోవా సీయోనులో నుంచి మనలను, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను దేవుడు చేతులెత్తి దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. మోకరించండి, తలలు వంచండి. దేవుని సన్నిధికి వచ్చిన మనందరం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నా దేవుడు మాట్లాడుతున్న మాట. అమ్మా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. యెహోవా ఖడ్గము చేత పట్టుకొని యరొబాము ఇంటి వారి మీద పడబోతున్నాను, పడుదును అని దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, ఎందుకు యరొబాము ఇంటి వారి మీద యెహోవా ఖడ్గం పట్టుకొని చేత పట్టుకొని పడబోతున్నాడు? యరొబాము ఇశ్రాయేలులో పాపము చేయటానికి కారకుడయ్యాడు. దేవుని గణపరచవలసిన యరొబాము విగ్రహారాధన సంబంధమైన వాటిని గణపరుస్తున్నాడు. అందుకే ఖడ్గం పట్టుకుని యెహోవా యరొబాము ఇంటి వారి మీద పడుతున్నాడు. దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుని గణపరచవలసిన నీవు, దేవుని మహిమపరచవలసిన నీవు నీ జీవితంలో రాతిని, బొమ్మను పూజిస్తూ వాటి మీద ఆనుకొని ఆధారపడి వాటిని గణపరుస్తూ యెహోవాకు విరోధముగా నువ్వు జీవిస్తున్నట్లయితే క్రైస్తవ సమాజమా, దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా ఖడ్గము చేత పట్టుకొని నీ ఇంటి మీద పడబోతున్నాడు. లయము కాకమునిపే యరొబాము ఇంటిలో ఉన్న ప్రతి పురుషుని యెహోవా కోపద్రేకముతో లయము చేయకమునిపే మారాలి. మారిన కుటుంబాన్ని, మారిన జీవితాన్ని, మారిన సంఘాన్ని యెహోవా చేతులెత్తి దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, వర్ధిల్లింప చేయబోతున్నాడు. సౌలా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మతి తప్పి ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడ పని లేదు. రాత్రి నాకంతా దేవుడు తెలియజేశాడు. బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినటే శ్రేష్టమని ఆలోచించలేదా సౌలా? ఎందుకు ఇలా ప్రవర్తించావు? నీ దేవుడు నిన్ను అభిషేకించి ఇశ్రాయేలుల మీద అధిపతిగా నియమిస్తే నీ దేవుని మాటను ధిక్కరించి స్వబుద్ధిని ఆధారం చేసుకుని ప్రవర్తిస్తున్నావా? ఆలోచించుము. నువ్వు చేసిన పాపమే ఇశ్రాయేలు పాపము చేయటానికి కారకుడమైన నీ జీవితాన్ని ఇశ్రాయేలు మీద అధికారిగా ఉండకుండా యెహోవా నిన్ను తొలగించి నీ పొరుగువాడిన దావీదుకు రాజ్యాన్ని అప్పగించబోతున్నాడు. జాగ్రత్త. ఖడ్గము చేత పట్టుకుని నీ ఇంటి వారి మీద పడకమనిపే జాగ్రత్త కలిగి జీవించు. లేకపోతే ఆయన ఖడ్గము చేత పట్టుకుని నీ ఇంటి మీద పడితే నీకున్న ఆశీర్వాదాలన్నీ పోతాయి. జాగ్రత్త, బ్రతకమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సమయమున విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా పరిచారకుడు యేసేపన్న ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినట్టు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అవును తండ్రి ప్రభా, మరొకసారి ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా మమ్మల్ని అందరిని ప్రభా నీకు సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అవునా తండ్రి ప్రభా, నీవు ఎంతైనా ప్రభా నమ్మదగిన వాడవు నా తండ్రి. అవునా తండ్రి ప్రభా, నీ యొక్క దాసుని నిలబెట్టుకుని నా తండ్రి నీ యొక్క విలువైన మాటలు ప్రభా మాకు వినిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అవునా తండ్రి ప్రభా,
యెరోబామును ప్రభా నువ్వు ఎంతగానో ఆశీర్వదించినప్పటికీ నా తండ్రి, అవునా తండ్రి ప్రభా, యెరోబాము నా తండ్రి తిరిగి ఇజ్రాయేల్ మీద ప్రభా విగ్రహముల తట్టు ప్రభా వారిని ప్రభా ఊరుకొల్పాడు. అయితే ప్రభా అవునా తండ్రి ప్రభా మా యొక్క జీవితాలు